Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం WatchOS 26 లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. మనకి WatchOS 26 లో ఆల్మోస్ట్ ఆల్ 10 న్యూ ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి మనం సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ WatchOS వర్షన్ చూడొచ్చు 26 అని చెప్పి ఉంటుంది. వర్షన్ నెంబర్ చూసుకుంటే 23R351 అని చెప్పి ఉంటుంది అనమాట. iOS 26 తో పాటు WatchOS 26, macOS 26, visionOS 26, iPadOS 26 యాపిల్ డివైజెస్ అన్నిటికీ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వస్తుంది. మీ దగ్గర కనుక Apple Watch Series 6 ఆర్ లేటెడ్ డివైస్ ఉంటే మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ ని చేసుకోవచ్చు. అండ్ ఆల్సో Apple Watch SE2 సెకండ్ జనరేషన్ ఆర్ లేటర్ అండ్ Apple Watch Ultra అన్నిటికీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ లో వచ్చిన ఫస్ట్ న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి ఐఫోన్ లో లాగా యాపిల్ వాచ్ లో కూడా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ క్లాక్ మీద క్లాక్ చూడొచ్చు ఇమేజ్ లో కలిసిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ మీరు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీకు నోటిఫికేషన్స్ వచ్చినా కూడా చుట్టూ మనకి ఒక గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు చూడొచ్చు, ఓపెన్ చేద్దాము, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్. మీరు ఈవెన్ యాప్స్ ఓపెన్ చేసినా కానీ యాప్స్ మొత్తం సర్క్యులర్ షేప్ లో ఉన్నా సరే కొంచెం షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎడ్జెస్ లో, బికాస్ ఆఫ్ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్. మీరు స్మార్ట్ స్టాక్ ఓపెన్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క స్మార్ట్ స్టాక్ చూడొచ్చు కొంచెం గ్లాసీ రిఫ్లెక్షన్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇయర్ నుంచి మనం ఏ యాపిల్ డివైస్ ని టచ్ చేసినా కానీ ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈవెన్ మనం సెట్టింగ్స్ లోకి ఓపెన్ చేసి బ్యాక్ వెళ్తే ఇక్కడ టాప్ లో మనకి బ్యాక్ యారో కానీ ఈ జనరల్ కానీ ఇవన్నీ మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లో ఉంటాయి. నచ్చితే ఓకే, లేదంటే కొంచెం కష్టమే. అండ్ సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి న్యూ వాల్ పేపర్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే ఫోటోస్ వాచ్ ఫేస్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇమేజ్ అనేది మనకి క్లాక్ లో కలిసిపోయి ఉంటుంది. దీంట్లో బిగ్ చేంజ్ అయితే ఉండదు. ఎవ్రీ ఇయర్ మనకు ఏదో ఫోటోస్ వాచ్ ఫేస్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది కాకుండా మీరు వాచ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి రైట్ సైడ్ కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్లో అని చెప్పి ఒక న్యూ వాల్ పేపర్ ని యాడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ క్లాక్. మనకి క్లాక్ మొత్తం గ్లాసీ ఇంటర్ఫేస్ లో ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో చూసుకున్నా కూడా సేమ్ ఎఫెక్ట్. దీని కలర్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ చేయాలంటే మనకి ఫోన్ కావాలి. ఫోన్ లో వాచ్ యాప్ ఓపెన్ చేసి మీరు వాచ్ ఫేస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు న్యూ వాచ్ ఫేసెస్ అని చెప్పి ఉంటాయి. దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లో అని చెప్పి ఉంటుంది. ఫ్లో లో మనకి టోటల్ గా 6 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. నేనైతే ఇది సెట్ చేసుకున్నాను. అండ్ క్లాక్ కూడా మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదేమో మనకి నార్మల్ క్లాక్ విత్ లిక్విడ్ గ్లాస్. అండ్ ఆల్సో ఇక్కడ కలర్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ అండ్ వైట్ కావాలా, పింక్ కావాలా, చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫ్లో తో పాటు మనకి వే పాయింట్ అని చెప్పి ఇంకొక న్యూ వాచ్ ఫేస్ ని కూడా తీసుకొచ్చారు. ఇవి సిరీస్ 11 తో పాటు కొత్తగా వచ్చిన వాచ్ ఫేసెస్. కాకపోతే మనం WatchOS 26 సపోర్ట్ చేసే ఏ వాచ్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫేస్ లో ఉన్న వెరైటీ ఏంటి అంటే ఈ వాచ్ ని మీరు ఎటు పాయింట్అవుట్ చేసినా కానీ ఆ ఏరియాలో ఉన్న హోటల్స్ కానీ, కార్ వాషెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఏదైనా చూపిస్తుంది. అందుకే ఇది రొటేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ లొకేషన్స్ చూపించాలనేది ఎడిట్ లో మీరు సెలెక్ట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఎడిట్, ట్యాప్ టు మేనేజ్ గ్రూప్స్ అంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు యాపిల్ మ్యాప్స్ లో మీరు ఏదైనా లొకేషన్స్ ని పాయింట్అవుట్ చేసిన అవి చూపిస్తుంది. ప్లేసెస్ చూపిస్తుంది, రూట్స్, మై ప్లేసెస్, బీచెస్, పార్క్డ్ కార్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట ఇవే పాయింట్ లో బై యూజింగ్ ది కాంపాస్. కాంపాస్ ఇస్ ద మెయిన్. మిగతా ఆప్షన్స్ కావాలంటే కంపోజిషన్స్ అన్ని ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు వాచ్ లో ఉన్న ఏ అప్లికేషన్ అయినా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టీవీ రిమోట్ సెలెక్ట్ చేస్తున్నాను, టీవీ రిమోట్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి వే పాయింట్. ఇంకొక న్యూ వాల్ పేపర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకొక న్యూ వాల్ పేపర్ కొత్తగా రిలీజ్ చేశారు. ఇది కూడా ఇది వచ్చేసి మనకి కిందేమో సెకండ్స్ చూపిస్తుంది, వర్టికల్ గానేమో హవర్స్ చూపిస్తుంది అనమాట. యూనిక్ గా ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇలా సర్కిల్ అవుతుంది. వాచ్ ని టర్న్ ఆన్ చేస్తే మనకి ఇలా న్యూ యానిమేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన ఆప్షన్ అయితే సెకండ్ వన్. ఈ 6 ఆప్షన్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మీరు కనుక వర్కౌట్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు న్యూ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. వర్కౌట్ స్టార్ట్ చేయడానికి మధ్యలో ప్లే బటన్ ఉంటుంది. పక్కనేమో ఇప్పటి నుంచి మీరు ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేస్తే మ్యూజిక్ అనేది ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంది అనమాట. మీరు ఎయిర్ పాడ్స్ పెట్టుకుంటే ఎయిర్ పాడ్స్ లో లేదంటే వాచ్ లో ప్లే అవుతుంది. కాకపోతే దీనికి మీ యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి. ఇక్కడ ఆటో ప్లే ఆన్ చేసి యాడ్ మ్యూజిక్ లో మీ యాపిల్ మ్యూజిక్ లో నుంచి ఏదైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు.
అప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే వర్కౌట్ ని స్టార్ట్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన మ్యూజిక్ ప్లే అవుతుంది. దీంతో పాటు ఇక్కడ రైట్ లో రింగ్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేశారనుకోండి వర్కౌట్ బడీ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. ఈ వర్కౌట్ బడీ ఏం చేస్తుందంటే మీరు రన్నింగ్ చేసినా జాగింగ్ చేసినా ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. కమాన్ 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 అని చెప్పి. జనరల్ గా మనకి వర్కౌట్ చేసేటప్పుడు ఎవరన్నా వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తుంటే 2 పుషప్స్ ఎక్కువ తీస్తాం కదా, అలా ఈ వర్కౌట్ బాడీ అనేది పుష్ చేస్తుంది అనమాట మిమ్మల్ని. నాకైతే వర్కౌట్ చేసేటప్పుడు అంత ఎంకరేజ్మెంట్ అయితే అవసరం లేదు. ఎవరికైనా కావాలి అంటే మీరు ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోండి, బాగా ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది. పైన టాప్ లో చూస్తే మనకు ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే గోల్స్ ఉంటాయి. మనం రోజు సెట్ చేసుకున్న గోల్స్ ఉంటాయి కదా, నేను ఎవ్రీ డే 30 minutes ఎక్సర్సైజ్ పెట్టుకున్నాను. లాస్ట్ ఆప్షన్ ఈ టాప్ లో ఉన్న లెఫ్ట్ ఆప్షన్, ఇది ఓపెన్ చేస్తే వర్కౌట్ వ్యూస్ చూపిస్తుంది అనమాట. వర్కౌట్ స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ వర్కౌట్ ఇలా చూపిస్తుంది. రైట్ కంటే మనకి మ్యూజిక్ ప్లేయర్ ఐకాన్, లెఫ్ట్ కంటే మీకు స్టాప్ ఆర్ స్టార్ట్ కానీ ఇలాంటి ఫీచర్స్ అన్ని చూపిస్తాయి. iOS 26 నుంచి వర్కౌట్ యాప్ అనేది మనకి ఐఫోన్ లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు వాచ్ లో ఎప్పుడైనా సరే వర్కౌట్ ఆన్ చేయగానే ఐఫోన్ లాక్ స్క్రీన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఐఫోన్ లో కూడా వర్కౌట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు దేంట్లో నుంచి అయినా ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎండ్ చేసినా గానీ మీ వాచ్ లో కూడా వర్కౌట్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి కొత్తగా వచ్చిన ఫీచర్ వచ్చేసి మనకి స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు స్మార్ట్ స్టాక్ లోకి వెళ్తే ఇక్కడ స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. ఈ స్లీప్ ట్రాకింగ్ లో మనకి స్లీప్ స్కోర్ అనే ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. సో ఈ స్లీప్ స్కోర్ మనకి యాపిల్ వాచ్ సిరీస్ 11 కే కాదు, సిరీస్ 6 ఆర్ లేటర్ డివైస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ యాపిల్ వాచ్ SE2. ఈ స్లీప్ స్కోర్ ఏంటి అంటే మీరు నిద్రపోయేటప్పుడు బెడ్ మీద ఎంతసేపు ఉన్నారు, కోర్ స్లీప్ ఎంత ఉంది, మీడియం స్లీప్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకు ఒక స్లీప్ స్కోర్ అనేది ఇస్తుంది. 100 points కి మనకు ఒక స్లీప్ స్కోర్ ఇస్తుంది. నాకు చూస్తున్నారు కదా 78 అని చెప్పి ఉంది. నేనైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యాపిల్ వాచ్ యూస్ చేస్తున్నా కాబట్టి మీరు హెల్త్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ స్లీప్ స్కోర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా స్లీప్ స్కోర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే షో ఇన్ చార్ట్స్ అని చెప్పి ఉంటుంది. దానిలోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా వీక్లీ స్కోర్, మంత్లీ స్కోర్ అండ్ ఇయర్లీ స్కోర్. స్లీప్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నాదైతే హై స్లీప్ ఉంది, వెరీ గుడ్. ఇక్కడ బాటమ్ లో చూస్తున్నారు కదా ఎక్సలెంట్ స్లీప్ ఉంటే వెరీ గుడ్, నాది హై ఉంది. ఓకే స్లీప్ 9 weeks ఉంది. లో కానీ వెరీ లో కానీ అసలు లేదు. సో మనకి ఎక్సలెంట్ స్లీప్ ఉంటే మనకే మంచిది, మన బాడీకి రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చిన ఫీచర్ వచ్చేసి హైపర్ టెన్షన్. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ హైపర్ టెన్షన్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక న్యూ ఫీచర్. బట్ ఈ ఫీచర్ మీకు సిరీస్ 9, సిరీస్ 10, సిరీస్ 11, యాపిల్ వాచ్ అల్ట్రా 2 డివైజెస్ లోనే పనిచేస్తుంది. హైపర్ టెన్షన్ ఏంటి అంటే హై బ్లడ్ ప్రెషర్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి మనకి వాచ్ అనేది నోటిఫై చేస్తుంది. ఈ హైపర్ టెన్షన్ ఫీచర్ మన హార్ట్ బీట్ ని ట్రాక్ చేస్తుంది, బ్లడ్ వెజల్స్ ని ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ స్మార్ట్ స్టాక్ ఉంటుంది కదా, మనం ఉండే ప్లేస్ ని బట్టి మనం యూజ్ చేసే అప్లికేషన్ బట్టి స్మార్ట్ సజెషన్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నాకు 1 o'clock మిట్ట మధ్యాహ్నం సో ఎయిర్ క్వాలిటీ సజెషన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్ లో నేను కెమెరా యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా రిమోట్ సజెషన్ అనేది లాక్ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక్కడ కింద మీరు ట్యాప్ చేశారనుకోండి మనకి కెమెరా రిమోట్ యాక్టివేట్ చేయమంటావా అని చెప్పి హింట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు నైట్ అయింది, డార్క్ రూమ్ లో కనుక మీరు ఫోన్ వాడుతున్నారు అనుకోండి, మీకు స్మార్ట్ సజెషన్స్ లో చెక్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటావా అని అడుగుతుంది. ఎందుకంటే నాకు ప్రీవియస్ గా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఎర్లీ మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత మీ స్మార్ట్ స్టాక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీ స్లీప్ స్కోర్ గానీ మీ స్లీప్ ట్రాకింగ్ కానీ చూపిస్తుంది. ఇలా మీకు సిచ్యువేషన్ బట్టి ఫోన్ లో యూజ్ చేసే అప్లికేషన్ బట్టి ఇక్కడ స్మార్ట్ స్టాక్ సజెషన్స్ అనేవి మారుతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జెస్చర్స్. మీరు కనుక WatchOS 26 కనుక అప్డేట్ చేసుకుంటే మీ సిరీస్ 9, సిరీస్ 10, యాపిల్ వాచ్ అల్ట్రా 2 మీరు ఏ డివైస్ యూస్ చేసినా జెస్చర్ ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి. అంటే ఏంటి అంటే మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, డబుల్ ట్యాప్ చేస్తే ఆ నోటిఫికేషన్ డిసేబుల్ అయిపోతుంది. మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది, వ్రిస్ట్ ని ఇలా తిప్పొచ్చు అనమాట. కాల్ డిక్లైన్ కానీ యాక్సెప్ట్ కానీ అవుతుంది. అలారం మోగుతుంది, జస్ట్ వ్రిస్ట్ ని కనుక మీరు ఇలా అంటే అలారం అనేది డిసేబుల్ అయిపోతుంది. డబుల్ ట్యాప్ చేస్తే స్నూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా డబుల్ ట్యాప్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ డబుల్ ట్యాప్, నోటిఫికేషన్ అనేది డిసేబుల్ అయిపోతుంది. అల్ట్రా వాచ్ 1 లో కూడా పనిచేస్తాయి, కానీ మీరు అది యాక్సెసిబిలిటీలో నుంచి యాక్టివేట్ చేసుకోవాలి. లెట్స్ గో టు యాక్సెసిబిలిటీ. ఇక్కడ అసిస్టివ్ టచ్ అని చెప్పి ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ చేసుకొని దీంట్లో ఇక్కడ హ్యాండ్ జెస్చర్స్ అని చెప్పి ఉంటుంది. చూస్తున్నారు కదా దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా లోన్ మోర్ లోకి వెళ్తే ట్యాప్, డబుల్ ట్యాప్ ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ 4 ఫీచర్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ట్యాప్ కి వచ్చేసి షో విజిట్స్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా విజిట్స్ ఓపెన్ అయింది. డబుల్ ట్యాప్ చేస్తున్నా మెసేజెస్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా మెసేజెస్ ఓపెన్ అయింది. వ్రిస్ట్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా లేవు, ఎందుకంటే అది ఓన్లీ సిరీస్ 9 ఆర్ లేటర్ మోడల్స్ లోనే సపోర్ట్ చేస్తుంది. మనకి iMessages లో మీకు ఐఫోన్ లో పనిచేసే ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి, లైక్ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ పనిచేస్తుంది. అండ్ ఆల్సో లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఇక్కడ కూడా మనకి చూడొచ్చు. సిరీస్ 9 ఆర్ లేటర్ డివైస్ ఉంటే ఇక్కడ మీకు లైవ్ ట్రాన్స్లేషన్ ఇలాంటి ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు మెసేజ్ చేశారనుకోండి, ఆ మెసేజ్ తగ్గట్టు మీకు స్మార్ట్ రిప్లైస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ ఫ్రెండ్
ఫ్రెండ్ వేర్ ఆర్ యూ అని చెప్పి అడిగారు అనుకోండి, మీరు మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సజెషన్స్ చూడొచ్చు. అక్కడ వేర్ ఆర్ యూ అని చెప్పి అడిగారు కాబట్టి షేర్ యువర్ లొకేషన్ అని చెప్పి సజెషన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ లిజన్. మీరు కనుక ఎయిర్ పాడ్స్ పెట్టుకుని ఎవరితో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లో మీరు లైవ్ గా ఏం మాట్లాడుతున్నారు అనేది స్క్రీన్ మీద చూడొచ్చు. దీనికి మీరు కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళాలి. కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు హియరింగ్ ఎయిడ్ ని యాడ్ చేసుకోవాలి. ఈ కంట్రోల్ ని మనం ఎడిట్ క్లిక్ చేస్తే ప్లస్ ఐకాన్ లోకి వెళ్తే ఇక్కడ యాక్సెసిబిలిటీలో హియరింగ్ ఐకాన్ ఇక్కడ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. హియరింగ్ ఐకాన్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు హెడ్ ఫోన్ వాల్యూమ్ అని చెప్పి చూపిస్తుంది. నేను ఎయిర్ పాడ్స్ పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ కింద చూడొచ్చు లైవ్ లిజన్ అని చెప్పి ఉంటుంది, అది ఆన్ చేయాలి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే చూడొచ్చు లైవ్ లిజన్ క్యాప్షన్స్ అని చెప్పి ఉంటుంది. సో అది ఓపెన్ చేశారనుకోండి, నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చూస్తున్నారు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నాను అనేది చూపిస్తుంది. మీరు ఎయిర్ పాడ్స్ పెట్టుకొని మీ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీరు లైవ్ లిజన్ ఫీచర్ యూజ్ చేసి వినొచ్చు. ఈ ఫీచర్ వర్క్ అవడానికి మీ ఐఫోన్ కూడా పక్కనే ఉండాలి. అండ్ ఇంతేకాకుండా మీరు హోల్డ్ అసిస్ట్ యూజ్ చేసిన, లైవ్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసిన మనకి యాపిల్ వాచ్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ వాచ్ లో మనకి కాల్ చూపిస్తుంది. హోల్డ్ అసిస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా హోల్డ్ అసిస్ట్ ఆన్ అవుతుంది. సో ఫోన్ పక్కన పెడుతున్నాను. ఫోన్ పక్కన పెట్టి ఇక్కడ యాపిల్ వాచ్ లో చూడొచ్చు హోల్డ్ కాల్ అని చెప్పి ఉంది. ఐరన్ మ్యాన్ నుంచి వచ్చే కాల్. ఎప్పుడైతే అవతల పర్సన్ మనతో మాట్లాడాలనుకుంటారో అప్పుడు మన వాచ్ రింగ్ అవుతుంది అనమాట. ఐ లైక్ టు స్పీక్ టు యూ నౌ. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ గా వాచ్ రింగ్ అవటం స్టార్ట్ అయింది. నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు స్క్రీన్ మీద లైవ్ ట్రాన్స్లేషన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మీరు లైవ్ ట్రాన్స్లేషన్ కానీ హోల్డ్ అసిస్ట్ ఫీచర్స్ యాపిల్ వాచ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి అన్ని వాచెస్ లోనూ కామన్ గా ఉండే ఫీచర్ నోట్స్ యాప్. మనకి ఇప్పటి నుంచి యాపిల్ వాచ్ లో నోట్స్ యాప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీరు నోట్స్ యాప్ ఓపెన్ చేసి ఫోన్ లో యూజ్ చేసినట్టు యూజ్ చేసుకోవచ్చు. నోట్స్ యాప్ అనేది ఫుల్ ఫంక్షనాలిటీ అయితే మనకి ఇక్కడ పనిచేస్తుంది. కొత్త నోట్స్ రాసుకోవచ్చు, లేదు అంటే పాత నోట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి వాచ్ OS 26 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్. ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. బిఫోర్ ద అప్డేట్ ఇది 85% లో ఉండాలి. లెట్స్ గో టు బ్యాటరీ హెల్త్. చూస్తున్నారు కదా, 85% బ్యాటరీ హెల్త్ అయితే చూపిస్తుంది. సో ఈ అప్డేట్ చేసిన తర్వాత నా బ్యాటరీ హెల్త్ అయితే ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ ఆల్ 1.5 డే ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. బట్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం 1 or 2 days పడుతుంది డివైస్ సెట్ అవడానికి. ఆ తర్వాత నుంచి బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు macOS 26 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను, చెక్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.